వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు జన్వాడ గ్రామము శంకరపల్లి మండలానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు లింగమయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను మాజీ సర్పంచ్ కొడుకును. మరి రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంది. హైడ్రా ఆపేసిరు. ఇంకా చాలా విలేజ్లలో చెరువులు కుంటలు కబ్జా చేసిరు కాబట్టి హైడ్రా పెట్టి ఆ చెరువు కుంటలు కాపాడాలని కోరుకుంటున్నాం. బాగానే ఉంది రేవంత్ రెడ్డి పాలన. కొన్ని ల్యాండ్లు గవర్నమెంట్ ల్యాండ్లు లవణ పంటలు పట్టా చేస్తున్నారు, అవి చేయాలి. చాలా బాగానే ఉంది పాలన. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? కేసీఆర్ గారి పాలన అంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా కుంభకోణం చేశారు. ఆయనంత ఫామ్ హౌస్లు కట్టుకురు, వాళ్ళే బాగుపడ్డారు తప్ప వేరే బాగుపడ్డది ఏం లేదు. దళిత ముఖ్యమంత్రి అంటే దళిత ముఖ్యమంత్రి చేయలేదు. 3 ఎకరాల భూమి అన్నారు, దళితులకు భూమి ఇవ్వలేదు. ఆ పాలన అంతా బాగా ఏం లేదు. రేవంత్ రెడ్డి పాలన బాగుంది. ఈ హైడ్రా సంబంధించి కొన్ని కుంటలు చాలా కబ్జలైన ఏరియాలలో కాబట్టి అన్ని విలేజ్లలో ఆ సర్వే చేసి నాళలు కానీ కుంటలు కానీ చెరువు కుంటలు కానీ అవన్నీ తీయాలి. ఆపేసిరు ఇప్పుడు ఎందుకో అది తీయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? రంజిత్ సింగ్. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ చేస్తానండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే మార్కెట్ కాంగ్రెస్ ఇచ్చినప్పటి నుంచి చాలా డల్ ఉంది సార్. ఏమన్నానండి మీరు, అంత లేదు. కానీ దీనికన్నా ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మంచి నడిచింది. కానీ ఇప్పుడు చూడాలి, ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు కొత్త కథ వచ్చి ఒక సంవత్సరం అవుతుంది. దాని తర్వాత ఆయన ఆలోచన ఎట్లా ఉంటుందో, మళ్ళీ రియల్ ఎస్టేట్కి ఎట్లా చేస్తారో అలా మీద ఆధారపడి ఉంటుంది. అది మొత్తం సీఎం మీదనే. అంటే ఇప్పటివరకు అభివృద్ధి విధంగా చెప్పాలంటే ఏం చెప్తారు? న్యాయం అంతా మాత్రం డౌన్ అయితే కాలే, కానీ చేస్తున్న కష్టానికి చాలా కష్టం చేస్తుండే. పాపం ఆయన మంచిగానే చేస్తుండు. ఆయన వల్ల వేరే ఉంటే చేస్తారో చేయరో కానీ తెలియదు. కానీ రేవంత్ రెడ్డి అనుభవం ఉన్న మనిషి అంతకు చాలా దానికి ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్ తెస్తుండు. మెల్లంగా చేసుకొస్తుండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే గత 9 సంవత్సరాలు? అది కేసీఆర్ పాలన అందరికీ తెలుసు. అది చూసేది అది కొంచెం సేపు పెట్టుకుంటే కానీ భూమి లాగా చేసేసాడు. దాని తర్వాత మళ్ళీ అది ఇట్లా మొత్తం అప్పు చేస్తారని మనం అనుకోలేము. 7 లక్షల కోట్ల అప్పు అంటే చాలా పెద్దది కదా ఖజానా. దానికి తెరవాలంటే చచ్చిపోతారు వీళ్ళు. దానికి తెరుస్తారో తెరవరో తెలియదండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? నా పేరు ఓలియా సార్. ఏం చేస్తుంటారు? నేను రైతు పని చేస్తాను. రైతు సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నాకు కేసీఆర్ నాకు చాలా మేలు చేసేస్తాను. నాకు ఈ రేవంత్ రెడ్డి చూస్తాను నష్టపరంగానే చూస్తున్నాను. మాకు ఏ పని చేస్తలేడు మాకు సార్. మేము కూడా చెప్తాం సార్. ఒక రైతు పని చేస్తలేడు, ఓ పింఛన్ స్టార్టింగ్ ఇస్తలేడు, ఓ కళ్యాణ లక్ష్మి ఇస్తలేదు సార్. మాకు విషయంలో మేము మంచిగా బతకాలనుకుంటాం. కేసీఆర్ పుణ్యంతో మంచిగా బతికాం సార్. మేము అంతే. దాని విషయం మాకు పెద్ద మస్తులో అందరినీ చెల్లె అక్క అందరిని మర్యాద మంచిగా చేస్తాం సార్. దాని విషయం నేను కూడా చెప్తాను సార్. నేను ఏమనుకోకుండా మీ దయతో మంచిగా పనులు చేయాలంటే చెప్తాను. మా కేసీఆర్ ముఖ్యమంత్రి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? హనుమంత్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా నడుస్తుంది, కానీ అపోజిషన్ వాళ్ళు అట్లా ఇట్లా వ్యతిరేకం వాళ్ళని పని చేయకుండా ఎంబడి తగినారు. వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లా ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రజల కొరకు కొట్లాడి మాట్లాడాలి, కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాతయన్నీ గెలవకుండా ముందు పోనీయకుండా అవుతున్నారు. ఆ చెడు కట్టలు అనుకుంటే అవి అనుకుంటే తొక్కుకుంటూ పోతున్నాడు. చెప్తున్నాను. మరి ఇప్పుడు అభివృద్ధి చూసుకుంటే ఏ విధంగా ఉందంటారు తెలంగాణ రాష్ట్రంలో? ఈ అభివృద్ధి ఏమున్నది, ఇప్పుడు జర ఫ్రీ అయితేనేమో అభివృద్ధి పోతుంది. వాళ్ళకే ఇళ్ళకి వెళ్ళి కూర్చో ఇదే అవుతున్నాయి కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉంది సార్? ఏమో ఉన్నది ఉండే అయిపోయాది. ఇప్పుడు అది అంతా పనికిరాదు కదా. ఎట్లా ఉంటుంది చెప్పండి. అప్పటి కొద్దీ ఇదే మంచిది, కానీ ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు ఇస్తే ఇవ్వడంటారు, వద్దంటారు ఎవరంటారు. రైతు భరోసానేమో వాళ్ళేమో రైతు భరోసానేమో భూమి ఉన్నోళ్ళకి అందరికీ అమ్ముకున్న వాళ్ళకి వచ్చినాయి, కొనుక్కున్న వాళ్ళకి వచ్చినాయి, అందరికి వచ్చినాయి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మా పేరు రాములు.
ఏం చేస్తుంటారు సార్? ఏం తినాలా ఇట్లా కూర్చున్నారా షాపుల కాడ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమి ఇప్పుడున్న గడపడ దిక్కెళ్ళి చాలా పబ్లిక్ రివర్స్ అవుతున్నారు. ఓ మాకు ఇచ్చేటి ఇవ్వలేదని పబ్లిక్ రివర్స్ ఉన్నారు. ఆ విషయం బరాబర్ ఉంటారు. మీరు కావాలని కాంగ్రెస్ పాలన రావాలని కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసి గెలిపించినాం. మరి మా అభిప్రాయం అంతా ఇప్పుడు అన్నీ ఆయన చేసినట్టు కన్నా మెరుగు చూపి అది లేదు ఇది లేదు మొత్తమే సపడా కూడా ఎట్లా ఏం చెప్తారు. నా అభిప్రాయం కాదు. మళ్ళీ ఈ రైతు బంధు వేసేది ఇంట్లో నలుగురు అన్నదమ్ములో ఉంటారు. ఎవరి పొలం ఆడు మార్చుకుంటారు. ఒకరికే ఇస్తామంటే ఇంకా ఇద్దరు ఏం కావాలి కదా. నలుగురు ఉన్నతానా ఎకరా భూమి ఉన్నది. ఎకరా 10 గుంటలు 10 గుంటలకు వచ్చిన తర్వాత అది అని చెప్పి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే, నా మీ పేరు? మహేంద్ర. ఎల్సీ మహేంద్ర. కాకపోతే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొన్ని మంచిగా ఉన్నాయి. మురికాలు అన్నీ తీసేస్తున్నాడు. కాకపోతే ఎలక్షన్ వర్క్లో కొంచెం మంచిగానే ఇస్తున్నాడు మాకు. ఇక్కడ లేబర్కి ఇస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు. కాకపోతే కొంతమందికి చదువులకు జాబులు పెట్టిండు 10,000 20,000 పెట్టిండు. కానీ చదువుకునే పొరలు కూడా కొంతమంది ఇప్పుడైతే కరెక్ట్గా ఉన్నారు. చాలామంది చదువుకునే పోయారు. నేను కూడా చూసినాను. నేను కరెంటు పని నేర్చుకున్నాను. కాకపోతే మాకేందంటే కానీ ఇండ్లు ఇస్తాడా లేదా అది ఒక్కటి. ఇప్పుడు కేసీఆర్ బినాల కింద అమ్మేసుకున్నాడు. బిడోల టైంలో చాలా ఫ్లాట్లు కట్టిండు. బిడోల టైంలు కట్టిండు, ఇక్కడ బండూరు కాడ కట్టిండు, మళ్ళీ లంగరోజులు కట్టిండు, ఆనంట వచ్చేసి మళ్ళీ కోకపేటలో కట్టిండు. ఒక్క ఫ్లాట్ ఎవరికి రాలేదు. ఇదే బిడోల టైంలో మాకు ఓట్లు వేస్తే ఫ్లాట్ ఇస్తామని చెప్పారు. కానీ మేము ఓట్లు వేస్తే ఫ్లాట్ ఇస్తా అంటే ఆధార్ కార్డు తీసుకురా అని అడిగారు. అందుకోసం మనకి కుక్క లెక్క ఓడగొట్టారు కేసీఆర్. ఇదైతే పక్కా. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? రవీందర్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను ఫోటోగ్రాఫర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది. అంటే అభివృద్ధి చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటారు కాంగ్రెస్ హయాం? కాంగ్రెస్ పాలన మంచిగానే ఉంది, అభివృద్ధి మంచిగానే ఉంది. ఇప్పుడు ఏవైతే ఈ 6 గ్యారెంటీలు ఉన్నాయో అందులో కొన్ని ప్రవేశపెట్టారు కదా రేవంత్ రెడ్డి గారు. అవి జనాలకు ఎంతవరకు అందుతున్నాయి అంటారు? బస్ ఫ్రీ బాగానే ఉంది కదా, కరెంటు ఫ్రీ అవన్నీ అందుతున్నాయి. 200 యూనిట్ల వరకు వస్తుందా మీ ఇంటికి ఉచితం? మాకు రావట్లేదు కానీ వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి. గ్యాస్ సబ్సిడీ ఇష్టం వాళ్ళు అందరికి వస్తున్నాయి, బాగానే ఉంది. మరి ఇది చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? కేసీఆర్ పాలన కూడా మంచిగానే ఉంది, ఇది కూడా మంచిగానే ఉంది, రెండు బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీరాములు. ఏం చేస్తుంటారు సార్? బార్బార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డిది అయితే ఏం లేదు, కేసీఆర్దే బాగుంది. ఇదైతే ఏం బాగాలేదు ఈ ప్రభుత్వం, అంతే. మరి అభివృద్ధి చూసుకుంటే రాష్ట్రంలో ఎలా ఉందంటారు సార్? అభివృద్ధి కేసీఆర్ చేసిన రేవంత్ రెడ్డి అయితే ఏం లేదు ఇప్పటివరకు. రైతు బంధు లేదు, షాదీ ముబారక్ అన్నాడు, అవి లేదు, ఇంకేం లేవు. అది గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? ఆయనదే బాగుంది, ఆయననే అన్ని రుణాలు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఈయన ఏమి ఇవ్వలేడు ఇంతవరకు అయితే. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే. మీ పేరు సార్? రఫీ. ఏం చేస్తుంటారు సార్? कारपेंटर. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? रेवंत रेड्डी का 6 गारंटी था. हाँ, रेवंत रेड्डी का 6 गारंटी में फर्स्ट बस का आधार कार्ड पे बस का वो चालू होगा एक उसमें. फिर नेक्स्ट जो है वो 5 लाख रुपए कुछ घर बनाने के लिए देते करके बोले थे स्कीम वो. इंदिरा महिला. हाँ, इंदिरा महिला वो. फिर नेक्स्ट उसमें वो हाउसिंग वो घर बनाने के लिए कुछ घर देंगे, हाउस देने के लिए करके बताया था ना. अभी वो भी तो नहीं आया. और एक बात 2,500 रुपये हर महीना मिलेगा करके बताए थे. 2,500 रुपये अभी तक किसी को भी नहीं आया वो भी. और एक स्कीम उसमें गैस सिलेंडर 500 रुपये में आएगा बोल के बताया था, वो भी अभी तक नहीं आया. किसी को भी 500 रुपये में सिलेंडर तो नहीं आया. अभी 1 साल होगा सरकार आगे, अभी तो 1 साल के अंदर 1 या 2 स्कीम इतना ही लागू हुआ सो, बाकी का कुछ भी नहीं हुआ सो अभी तक. अभी आगे करेगा नहीं करेगा पता नहीं है अभी आगे के बारे में तो.
अभी तो यहाँ तक इतना ही मालूम है। अब इसके बारे में भी आगे 2500 रुपये जो देने वाला है वो अब देगा या बाद में देगा नहीं। इसी पहले जो कर्नाटक में भी यही सरकार है ना, कर्नाटक में 2000 रुपये देता बोला, तो उधर तो लागू हो गया है। कर्नाटक में 2000 रुपये आ रहा ही है, हर किसी को आ रहा है उधर। वहाँ पे राशन का पैसा बोला, उधर राशन का पैसा भी आ रहा है उधर वहाँ पे। यहाँ पे तो अभी आया ही नहीं पैसा किसी को भी, इतना ही है। थैंक यू। థ్యాంక్ యూ. స్పేస్ సార్ నర్సింహులు ఏం చేస్తుంటారు? టైలరింగ్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంది, కానీ 6 గ్యారంటీలల్లో కొన్ని అమలు చేసిండు, కొన్ని రైతు బంధు అసలు రాలే. ఈ ఏంటంటే మెయిన్ ఆయనకి ఏమొచ్చిందంటే మన హైడ్రా తెచ్చిండు కదా, హైడ్రా కోసం బిజినెస్ మొత్తం దెబ్బతిన్నాయి. హైడ్రా కోసం మొత్తం బిజినెస్ దెబ్బతిన్నాయి. ఏ బిజినెస్ చేయాలన్నా ముందుకు రావడం లేదు. అదొకటి కొంచెం రియల్ ఎస్టేట్ పెంచి ఆయన ఏ పనులు చేసుకున్నా వీళ్ళంటే లొల్లి కాకపోవు. ప్రతి ఒక్కరు పేపర్ స్టేట్మెంటు, ఆడ ధర్నాలు ఈడ ధర్నాలు చేసుకుంటా మొత్తం ఆడవుడిగా ఇష్టం వచ్చినట్టు కూడా తిడుతున్నారు ఆయనను. అది అయితే ఇప్పుడు అభివృద్ధి చూసుకుంటే ఎలా ఉందంటారు? అభివృద్ధి బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు ఆయన ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద ఇప్పుడు నమస్తే తెలంగాణ మొత్తం వీళ్ళ మీద రివర్స్ చేస్తున్నారు వాళ్ళు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అట్లా ఏదో పబ్లిక్ని రెచ్చగొట్టి తోలుకొచ్చి తినబెట్టి తాగబెట్టి వాళ్ళని ఎగబెడుతున్నాడు, ఏదో చందొందలు చేస్తున్నాడు. మరి వాళ్ళున్న పాలనలో వాళ్ళు చేయలేరు కదా. ఇప్పుడు స్కూల్ గురుకుల పాఠశాలలు అంటారు, వాడు ఉన్నప్పుడు ఏం చేసిండు, వాడేం చేయలేడు. వాడు చేయనప్పుడు వీడేం చేస్తాడు, వీడేం చేయడు. వీధికి అంతే ఉంటుంది. ఆడ మురికి కాలువలు ఉన్నాయి, ఆడ తీస్తున్నాడు. మళ్ళీ ఈ స్కూళ్ళల్లో గురుకుల పాఠశాలల్లో బాత్రూమ్లు అవి అన్నీ కచరా ఉన్నాయి. వాడినప్పుడు అంతే ఉన్నాయి, వీడప్పుడు అంతే ఉన్నాయి. ఇప్పుడు బాగాలేమంటే వాడున్నప్పుడు అంతే ఉన్నాయి, ఇప్పుడు వీడినప్పుడు అంతే ఉన్నాయి. ఇప్పుడు వీడిని మొత్తుకుంటే ఏమొస్తుంది, వాడు చేసి వీడు చేస్తాడు. కిందికెళ్ళి చెట్టు పైకి సక్కన పోతే కొమ్మలు కూడా సరిగా పోతాయి, అంతే కదా. అందుకనే వాడు సరిగ్గానే చేయాలి, వీడు సరిగ్గా చేయాలి పాలన చేస్తే. అందుకే ఇద్దరి మీద ఫోకస్ ఉన్నది మనసులకు. కొంత అటు ఉన్నారు, కొంత ఇటు ఉన్నారు. ఇప్పుడు వాడు నచ్చినాడు వాడు మాట్లాడుతూ, వీడు నచ్చినాడు వీడు మాట్లాడదు, కానీ అది 2 పార్టీల పద్ధతి కాదు. ఓకే ఎట్లా వాడు ఎట్లా పోయాడు, 3 ఎకరాల భూమి ఇస్తాడు, దళితులకు ఉద్యోగాలు ఇస్తున్నాడు, దళిత సీఎం చేస్తున్నాడు, వాంతి పొరపాటు. 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, అడిచాడా, ఇయ్యలేడు. ఇప్పుడు నాకు గుంట భూమి లేదు, నేనేం చేయాలి? నాకు నా బిడ్డ చదువుకుంటున్నది, సంవత్సరం 2 లక్షలు ఫార్మసీ కడుతున్నాడు, నేను యాడికి తీసి కట్టాలి? మా నిరుపేదలకు వాడు ఏం చేసిండు, ఉన్నోళ్ళకే దొబ్బుతున్నాడు, ధరణి పెట్టిండు, ధరణి ఎకరాలలోకి వాళ్ళు చేసిండు. మాకు మొత్తం 11.6 ఎకరాలు ఉన్నది, ఒక పాస్ పుస్తకం మీద ఏం లేదు. ఇదివరకు సాగు చేసుకొని తింటున్నాం. ఎవరు చేయలే, వీడు చేయలే, వాడు చేయలే. మరి ఆమె వీడు కూడా ఏమన్నాడు అంటే, మీకు నువ్వు కబ్జాలో ఉన్నావు కదా, ఆ కబ్జాలో ఉన్న ఆ భూమికి నీకు పట్టా పాస్ పుస్తకాలు విడుదల చేస్తాను, అవి కూడా ఇంతవరకు లేవు అన్నావు, కానీ చేయలేవు, కాలేవు. ఇంకా అది కూడా చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్.